ఒక డెడ్ బాడీని పాతి పెడతాం. ఆ ఊరికి ఏ శాపం ఉంది, ఊరంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అండ్ ఓవరాల్ గా మ్యూజిక్ పరంగా చూసుకుంటే నాకు అంతగా అనిపించలేదు. అండ్ పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ మిక్స్ చేసుకున్నట్టు అనిపించింది. హలో మూవీ లవర్స్, దిస్ ఈస్ కన్నా. వెల్కమ్ బ్యాక్ టు సినిమా. ఈరోజు కింగ్స్టన్ అనే మూవీ చూడడం జరిగింది. విచ్ ఇస్ డైరెక్టెడ్ బై కమల్ ప్రకాష్. ఇందులో స్టారింగ్ వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతి. ఇది ఒక హర్రర్ ఫ్యాంటసీ మూవీ. దీని రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ మీ దాకా చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ ప్లాట్ వచ్చేసి ఫస్ట్ ఒక డెడ్ బాడీని పాతి పెడతా ఉంటాం. ఈ ఊరిని ఒక ఆత్మ చాలా భయంకరంగా ఆక్రమించింది. ఆ డెడ్ బాడీని పాతి పెడుతూ ఉన్నప్పుడు ఫుల్గా ఊరంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. ఆ డెడ్ బాడీ పాతి పెట్టిన తర్వాత ఆ ఊరికి ఏ శాపం ఉంది, ఆ ల్యాండ్కి, ఆ సముద్రానికి, దీని నుంచి హీరో ఈ ఊరి ప్రజల్ని ఎలా కాపాడతారో, ఆ శాపం నుంచి ఎలా విముక్తులు చేస్తారో అన్నదే మూవీ ప్లాట్. ఇది మీరు థియేటర్లో చూస్తారు. దీంట్లో పాజిటివ్స్ వచ్చేసరికి ఓన్లీ సెకండ్ హాఫ్ సినిమాటోగ్రఫీ నాకు కొంచెం బాగానే నచ్చింది. ఫస్ట్ హాఫ్ సినిమాటోగ్రఫీ అంతగా అనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ డీసెంట్ అండ్ నైస్. చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఈ మూవీలో నాకు ఇంటర్వెల్ టైంలో ఒక బీజిఎం ఉంది. అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో ఒకచోటు కూడా ఈ బీజిఎం అనేది నచ్చింది. అండ్ ఓవరాల్గా మ్యూజిక్ పరంగా చూసుకుంటే నాకు అంతగా అనిపించలేదు. యాక్చువల్గా జీవి ప్రకాష్ మ్యూజిక్ మెలోడీస్లో చాలా బాగుంటుంది. ఈ మూవీలో కూడా ఒక సాంగ్ ఉంది, బట్ అది అప్ టు ద మార్క్ అనిపించలేదు. ఆయన ఇంకొక సినిమాలకి చాలా బాగా మ్యూజిక్ ఇస్తారు తప్ప తన ఓన్ సినిమాలకి అంత బాగా మ్యూజిక్ ఇచ్చుకోరో ఏంటో నాకు అర్థం కాలే. బట్ ఐడియా సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మధ్య జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా మూవీస్లో వస్తుంది. లైక్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మూవీస్లో గుడ్ బ్యాడ్ అగ్రీలో కూడా ఉంది. అండ్ రాబిన్ హుడ్ మన నితిన్ మూవీలో కూడా జీవి ప్రకాష్ మ్యూజిక్కే ఉంది. సో మేబీ ఆ మూవీస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమే ఎనీథింగ్ గుడ్ ఉందో లేదో మ్యూజిక్లో. ఈ మూవీలో అయితే మ్యూజిక్ అంతగా అనిపించలేదు నాకైతే. బీజిఎం చెప్పాను కదా, ఒక 2 points దగ్గర నాకు బీజిఎం చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ పెట్టారు సెకండ్ హాఫ్లో, బట్ ఫస్ట్ హాఫ్లో అంత హర్రర్ ఎలిమెంట్ లేదు. ఓన్లీ ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి, ఆ శాపం ఎందుకు అనేది క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్లో మేబీ ఇంకా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే, హర్రర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయి ఇంక్లూడ్ చేసి మొత్తం ఇంకా సెకండ్ హాఫ్లోనే ఉంటుందని. సెకండ్ హాఫ్లో ఉన్నాయి హర్రర్ ఎలిమెంట్స్, బట్ మనకైతే అంతగా అవి భయంకరంగా అనిపించవు. చిన్నపిల్లలకి నచ్చుతాయి విజువల్గా చూడడానికి. మనం విజువల్గా చూడడానికి అది హర్రర్ అని అనిపించినా అది ఎమోషనల్గా ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్కి అని నాకు అనిపించింది. మూవీ ప్లాట్లో ఆ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది నాకు అంతగా అనిపించలేదు. ఎందుకంటే మన జీవి ప్రకాష్ గారు కానివ్వండి, దివ్య భారతి గారు కానివ్వండి, వాళ్ళ ఎమోషనల్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది అంత బాండింగ్ అనిపించలేదు. క్యారెక్టర్స్కి మధ్యన ఎమోషనల్ బాండింగ్ అనేది కనిపించలేదు. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకున్నా కొంచెం డల్గా అనిపించింది. అండ్ దివ్య భారతి గారి రోల్ చాలా తక్కువగా ఉంటుంది ఈ మూవీలో. దిస్ ఈజ్ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ వైజ్గా నాకున్న ఒపీనియన్. అండ్ నెక్స్ట్ జీవి ప్రకాష్ గారి లాస్ట్ మ్యూజిక్ జాబిలమ్మ నీకంత కోపంలో గోల్డెన్ స్పారో అనే సాంగ్ ఉంటుంది. అందులో క్యామియో కూడా చేశారు. ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను మ్యూజిక్ పరంగా ఇంకేమైనా ఉండొచ్చేమో అని చెప్పేసి, బట్ అందులో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అండ్ ఈ మూవీలో మీరు చూసుకుంటే గనక ఎక్కడో ఒక 2 scenesలో దేవరా అండ్ పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ మిక్స్ చేసుకున్నట్టు అనిపించింది. మీరు కనుక మూవీ చూస్తే ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నానో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 2 scenesలో, అది నేను మీకు రివీల్ చేయకూడదు, చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. దేవరా అండ్ పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ ఆ 2 scenes మిక్స్ అయినట్టు మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు మూవీ చూస్తే అది మిక్స్ అయినట్టు మీకు అనిపించిందో లేదో కామెంట్ చేసేయండి. ఈ కింగ్స్టన్ మూవీ నేను 10:20 PM 6th date విమల్ 70mm థియేటర్లో చూడడం జరిగింది. దాని రివ్యూ అందుకే చాలా లేట్ అయింది. 3 o'clock షూట్ చేస్తున్నాం, మీరు టైం కావాలంటే చూసుకోవచ్చు. మీకు కనుక నా మూవీ రివ్యూ హానెస్ట్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా కన్నా ఛానల్. దట్స్ ఆల్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.